ఇవాల్టి వీడియోలో మనం వచ్చేసి 12th మార్చ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఎండ్ వరకు చూడడం ద్వారా ఈ వీడియో మీకు మోర్ నాలెడ్జ్ని అయితే ఇస్తుంది. దాని ద్వారా మీరు ఫ్యూచర్లో రాసే ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, గాలిబ్ నాటి కాలం అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరికి లభించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి నాగరాజు సురేంద్ర అండి. ఈయన కవి పరంగా చూసుకుంటే యలనాగా అని పిలుస్తారు. ఈయన గాలిబ్ నాటి కాలం అనే తెలుగులో అనువదించారనమాట ఆయన పుస్తకాన్ని. దానికి గాను ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ మేరకు సాహిత్య అకాడమీ సోమవారం అనౌన్స్ చేసింది. 1953లో ఎలగందుల గ్రామంలో జన్మించిన ఈయన వృత్తిరీత్యా డాక్టర్ అయిన, ప్రవృత్తిరీత్యా మాత్రం కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. 1982 1986 వరకు నైజీరియాలో ప్రభుత్వ హాస్పిటల్లో, తర్వాత 1989 నుంచి 2012 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో వైద్య విధాన పరిషత్తులో పనిచేసి రాష్ట్ర స్థాయి అధికారిగా పదవి విరమణ చేశారు. ఆయన ఎన్నో అనువాదాలు చేశారు. అందులో ఒకటైన గాలిబ్ నాటి కాలం అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. ఓకే, వివిధ ప్రక్రియల్లో అనువాదంలో దాదాపు 38 నవళ్ళు ఆయన ప్రచురితమయ్యాయి. గతంలో ఎన్నో పురస్కారాలు కూడా ఆయన అందుకున్నారండి. తర్వాత సెకండ్ వన్, పౌరసత్వ సవరణ చట్టం కింద దరఖాస్తుల స్వీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఇండియన్ సిటిజన్షిప్ ఆన్లైన్. గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ఇక్కడ మీకు డొమైన్ నేమ్ అనమాట ఇదంతా కూడా. సో ఇండియన్ సిటిజన్షిప్ online.nic.in అనే పర్టికులర్ వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారనమాట. సో దీనికి సంబంధించి రిలేటెడ్ మొబైల్ యాప్ను కూడా లాంచ్ చేస్తామని అధికారులు అయితే అనౌన్స్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్పోర్ట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదా ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్స్ సమర్పించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంతోపాటు 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందే భారత్లోకి మీరు వచ్చారు అనే ఒక ప్రూఫ్ డాక్యుమెంట్ కూడా మీ దగ్గర ఉండాలి. సో లైక్ మనకి ఎంటర్ అయినప్పుడు లైక్ పాసెస్ కావచ్చు, తర్వాత వచ్చేసి మీకు వీసా విజిటింగ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ దగ్గర డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా సరే అది సబ్మిట్ చేసుకోవచ్చు మీరు. తర్వాత 3, సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా డిజిటల్ ఎగ్జిబిషన్ అయిన సుభాష్ అభినందన్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి అర్జున్ రామ్ మేఘ్వాల్ అండి. సుభాష్ చంద్రబోస్ ఈయన లైఫ్ని బేసిక్గా తీసుకొని ఒక డిజిటల్ ఎగ్జిబిషన్ని క్రియేట్ చేశారు. దాని పేరు సుభాష్ అభినందన్ అనమాట. దీనిని కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఈ యొక్క పర్టికులర్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ నేషనల్ ఆర్కైవ్లో అందుబాటులో ఉన్న పత్రాల ఆధారంగా తయారు చేశారు. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా 134వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవడం కూడా ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి సమానంగా చూడవచ్చు ఒకసారి. ఓకే, తర్వాత వచ్చేసి 4th వన్, కోచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? గుజరాత్ అండి. గుజరాత్లోని సబర్మతిలో కోచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గాంధీ ఆశ్రమం మెమోరియల్ మాస్టర్ ప్లాన్ కూడా ఆయన ప్రారంభించారు. మార్చి 12న కూడా ముఖ్యమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఎందుకంటే ఈ రోజున బాపు దండి మార్చ్ను ప్రారంభించడం జరిగిందండి. 1915లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ స్థాపించిన మొదటి ఆశ్రమం కోచ్రాబ్ ఆశ్రమం అండి. ఓకే, ఇదే కోచ్రాబ్ ఆశ్రమాన్ని సబర్మతిలో ప్రారంభించడం జరిగింది. సో పర్టికులర్గా చెప్పాలంటే ఏంటంటే దీన్ని పునర్నిర్మించడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి 5, హర్యానా 11వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వచ్చేసి నయాబ్ సైని అండి. బీజేపీ నాయకుడు నయాబ్ సైని 12 మార్చి 2024న హర్యానాకి 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుండి హర్యానా మొదటి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ఆయన అపాయింట్ కావడం జరిగింది. సో ఆ రాష్ట్రంలో బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మనోహర్ లాల్ ఖట్టర్ గారు నాయకత్వం వహించేవారు. అయితే రీసెంట్గా ఈ పర్టికులర్గా దుష్యంత్ చౌతాలా నేతృత్వంలో జననాయక్ జనతా పార్టీ బీజేపీ నుండి పొత్తుని తెంచేసుకుంది. మీతో మేము పొత్తు ఉండమని చెప్పేసింది. కాబట్టి ఆ టైంలో మనోహర్ లాల్ ఖట్టర్ గారు తన పదవికి రాజీనామా చేసి ఈ ఎవరైతే పర్టికులర్ నయాబ్ సైని ఉన్నారో ఆయనకి పదవ బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందండి. 2002లో బీజేపీ అంబాలా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు నయాబ్ సైని. 2009లో బీజేపీ రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు.
అండ్ 2014లో నారాయణఘాట్ విధానసభ నుంచి ఎమ్మెల్యే, 2016లో మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, 2019లో కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు, 2023లో బీజేపీ హర్యానా విభాగానికి అధిపతిగా నియమితులు కావడం జరిగిందండి. నెక్స్ట్ 6 సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కొత్త విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు. యాక్చువల్గా ఇక్కడ చీఫ్ విజిలెన్స్ కమిషనరు, ఓకేనా, చీఫ్ విజిలెన్స్ కమిషనర్, అతని కింద ఇద్దరు కమిషనర్స్ ఉంటారనమాట, విజిలెన్స్ కమిషనర్లు. అందులో ఒక విజిలెన్స్ కమిషనర్గా వచ్చేసి ఏఎస్ రాజు అపాయింట్ కావడం జరిగిందండి. ఈయన నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అనౌన్స్ చేశారు. ఏఎస్ రాజు సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 4 ప్రధాన బ్యాంకుల్లో పనిచేశారు. ఆయనకి 38 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన ఒక బ్యాంకర్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక అత్యున్నత భారత ప్రభుత్వ సంస్థ అండి. ఇది 1964 ఇయర్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రధాన విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ఉన్నారు. ఇప్పుడు ఈ రాజీవ్ గారు కాకుండా ఇంకొక వీసీ ఎవరైనా అతని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. అయితే కేంద్ర విజిలెన్స్ కమిషన్ అనేది అవినీతి నిరోధకంపై కే సంతానం కమిటీ సిఫార్సుపై కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది మొదటి కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ప్రవేశపెట్టబడింది. నిఘా రంగంలో కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం, మార్గనిర్దేశకం చేయడం సెంట్రల్ విజిలెన్స్ కమిటీ యొక్క ప్రధాన పాత్ర అండి. ఓకే, సో నెక్స్ట్ 7th వన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు. ఆన్సర్ వచ్చేసి అశ్విని కుమార్ అండి. అశ్విని కుమార్ సో ప్రముఖ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అయిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ యొక్క కొత్త చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏ శక్తివేల్ స్థానంలో ఈయన అపాయింట్ కావడం జరిగిందండి. సో ఈ ఎఫ్ఐఈఓని 1965లో ఏర్పాటు చేశారు. ఇది 1860లో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడింది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందండి. భారతదేశం యొక్క అంతర్జాతీయ వాణిజ్య సంఘం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు, ఓడరేవులు, రైల్వేలు, ఉపరితల రవాణా వంటి ఎగుమతి వాణిజ్యాన్ని సులభతరం చేసే అన్ని సంస్థలను ఒక చోట చేర్చడంలో ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. తర్వాత 8, ఏ దేశంలో ఉన్న భారతీయ కార్మికుల కోసం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్, దీన్ని ఎల్పిపి అంటారు, ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, సో ఎమిరేట్స్ మీన్స్ సిటీస్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, ప్రావిన్సెస్ కావచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండే ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఇండియన్ కార్మికులు ఉంటారో వాళ్ళ సంక్షేమం కోసం భారతీయ కాన్సులేట్ అక్కడ లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ అనే ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. సో ఈ పథకం ద్వారా ఎవరైనా సహజంగా చనిపోయినా, సహజ మరణాలకైతే ఇది వర్తిస్తుంది. సహజంగా కావచ్చు, యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, ఎవరైనా చనిపోతే 8 లక్షల నుంచి 16 లక్షల వరకు బీమా వస్తుందన్నమాట. అండ్ ఓరియంటల్, కార్గస్ బీమా కంపెనీలు దీన్ని సంయుక్తంగా అమలు చేస్తాయి. చట్టబద్ధ ఉపాధి వీసా కింద యూఏఈ వెళ్ళిన 18 నుండి 70 ఏళ్లలోపు భారతీయులకు ఈ పథకం అర్హులన్నమాట. దొంగతనంగా వెళ్ళే వాళ్ళకి అయితే అవకాశం లేదు. ఈ కార్మికులు సెలవులపై భారతదేశంలో ఉన్నప్పుడు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. కార్మికులు మృతదేహాలను పంపించడానికి 2.70 లక్షలు చెల్లించేలా కూడా ఈ పాలసీలో రూల్స్ తీసుకొచ్చారండి. అది తర్వాత 9, భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన రౌటర్ను ఎవరు ప్రారంభించారు. సో రౌటర్ అంటే అందరికీ తెలుసు కదా, లైక్ మనకి వైఫై కావచ్చు, వైఫైని మనందరికీ అందిస్తుంది అనమాట వైర్లెస్గా, అదే రౌటర్. ఆ పర్టికులర్ అత్యంత వేగవంతంగా అంటే మన దేశంలో తయారు చేయబడిన రౌటర్ని ఎవరు ప్రారంభించారంటే అశ్విని వైష్ణవ్ అండి. సో భారతదేశంకి సంబంధించిన వేగవంతమైన అండ్ దేశీయంగా రూపొందించిన IPMPLS అనే రౌటర్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు బెంగళూరులో స్టార్ట్ చేశారండి. ప్రభుత్వ టెలికాం శాఖ, CDOT, నెవిటీ అనే సంస్థ కలిసి ఈ రూటర్ను డెవలప్ చేశాయి. అండ్ దేశీయంగా అభివృద్ధి చేసిన రూటర్ డిజిటల్ ఇండియాపై ప్రధానమంత్రి దృష్టికి పెద్ద ఊపునిస్తుందని చెప్తున్నారు. ఇది 2.4 Mbps వేగాన్ని కలిగి ఉంటుంది. ఇది రైల్వే కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కానీ, పవర్ గ్రిడ్లకు కానీ, టెలికమ్యూనికేషన్స్ అండ్ టెలివిజన్ మీడియాతో సహా వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలా స్పీడ్గా నెట్టేస్తుంది. MPLS అంటే మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ అనమాట. సో దీని ద్వారా డేటాను ఒక నోడ్ నుండి మరొక నోడ్కు ఈజీగా మళ్ళిస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ టెక్నిక్ 1990లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని మన ఇండియాలో స్వదేశంగా డెవలప్ చేసుకున్నాం అనమాట. అది దీని ద్వారా ఏంటంటే నెట్వర్క్ కనెక్షన్ వేగవంతం చేయడం. ప్రతి ఒక్కరు కూడా కనెక్షన్ అనేది నెట్వర్క్తో కనెక్ట్ అవ్వడాన్ని స్పీడప్ చేయడం దీని మెయిన్ ఉద్దేశం. తర్వాత 10, ఆసియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ను భారతదేశంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి వడోదర మున్సిపల్ కార్పొరేషన్.
ఆసియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండును వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసింది. ఆసియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండును జారీ చేయడం ద్వారా వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ $1 బిలియన్ $1 బిలియన్ మీన్స్ $12.07 మిలియన్ సేకరించడం జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇదే ఇష్యూపై 7.90% సెమీ వార్షిక కూపస్ను కూడా సెట్ చేసింది. ఇదంతా పక్కన పెడితే కేవలము ఈ పర్టికులర్ సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ ద్వారా వడోదరా మున్సిపల్ కార్పొరేషను $12.07 మిలియన్ అయితే సేకరించగలిగింది. ఈ డబ్బుతో ఆ యొక్క మున్సిపల్ పరిధిలో ఉండే ప్రాంతాలను ఇంకా అభివృద్ధి చేయడానికి ఈ పర్టికులర్ ఫండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలాంటి ఒక సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ను లాంచ్ చేసిన ఫస్ట్ మన ఆసియాలో ఇదే ఫస్ట్ అనమాట. నెక్స్ట్ 11, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఏ రాష్ట్రం మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్ను ప్రారంభించింది? దీన్ని మనం మ్యాథ్ అని పిలుస్తాము. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. భారతదేశంలో ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ ఇది తెలంగాణ ప్రభుత్వం కింద పనిచేస్తుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్ మ్యాథ్ని లాంచ్ చేసే సింపుల్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ స్టార్టప్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి మద్దతు ఇవ్వడమే ఈ మ్యాథ్ మెయిన్ ఉద్దేశం అండి. నెక్స్ట్ 12, ఇటీవలే మహతారీ వందన యోజనను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి. మహతారీ వందన యోజనను ఛత్తీస్గఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహతారీ వందన యోజన పథకం వివాహిత మహిళలకు ఆర్థిక సాయం ఇస్తారనమాట. ఇప్పటికే ఇలాంటి స్కీమ్లు చాలా రాష్ట్రాలు నడుపుతున్నాయి. సో అందులో ఛత్తీస్గఢ్లో ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. దీని కింద వివాహిత మహిళలకు నెలకు $1000 ఇస్తారు. మొదటి చెల్లింపు వాయిదాగా 655 కోట్లు బదిలీ చేశారు దీనికోసం. అండ్ ఎవరైతే 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం కింద డబ్బులు అయితే రావడం జరుగుతుంది. వితంతువులు, విడాకులు తీసుకున్న, విడిచిపెట్టిన మహిళలు కూడా ఈ పథకానికి అర్హులేనండి. సో దాదాపు 70 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా బెనిఫిట్ అవుతారంట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 13, దేశవ్యాప్తంగా కీర్తి అనే ప్రత్యేకమైన టాలెంట్ హంట్ ఈవెంట్ను ఎవరు ప్రారంభించారు? అంటే మన దగ్గర ఉండే టాలెంట్ని బయటికి తీసుకొచ్చే ఒక ఈవెంట్ అనమాట ఇది. దీన్ని అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు లాంచ్ చేశారు. ఈయన మనకి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అండి మన దేశానికి. ఈయన ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్, దీన్నే కీర్తి అంటాము. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. సో కీర్తి అనేది ఖేలో ఇండియా మిషన్ కింద దేశవ్యాప్తంగా నిర్వహించబడుతోంది ఈ కార్యక్రమం. ఇది ప్రస్తుతం పాఠశాలలో ఉన్న 9 నుండి 18 సంవత్సరాల మధ్య ఉన్న వయస్సు గల ఎవరైతే ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉంటారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం, స్కూల్స్లో ఉండే పర్టికులర్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేయడం, అలా నోటిఫై చేసిన వాళ్ళకి వివిధ గేమ్స్లో ఆడించి బాగా ఆడిన వాళ్ళకి కోచింగ్లు ఇప్పించి వాళ్ళని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రోత్సహించడం దీని మెయిన్ ఉద్దేశం అనమాట. ఇది ఖేలో ఇండియా గేమ్స్ కింద పనిచేస్తుంది, మిషన్ కింద. సో ఇదిగా ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. గాలిబ్ నాటి కాలం అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరికి లభించిందంటే నాగరాజు సురేంద్ర. పౌరసత్వ సవరణ చట్టం కింద దరఖాస్తుల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ ఏదంటే ఇండియన్ సిటిజన్షిప్ ఆన్లైన్. తర్వాత సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా డిజిటల్ ఎగ్జిబిషన్ సుభాష్ ఆనందను ఎవరు ప్రారంభించారంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. కోచ్రాబ్ ఆశ్రమాన్ని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే గుజరాత్. హర్యానా 11వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే నయాబ్ సైని. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కొత్త విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే ఏఎస్ రాజు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే అశ్విని కుమార్. ఏ దేశంలో ఉన్న భారతీయ కార్మికుల కోసం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ అనే పథకాన్ని ప్రారంభించారంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన రౌటర్ను ఎవరు ప్రారంభించారంటే అశ్విని వైష్ణవ్. ఆసియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ను భారతదేశంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిందంటే వడోదరా మున్సిపల్ కార్పొరేషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఏ రాష్ట్రం మ్యాథ్ అనే పర్టికులర్ హబ్ను ప్రారంభించిందంటే తెలంగాణ. ఇటీవల మహతారీ వందన యోజనను ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఛత్తీస్గఢ్. అండ్ దేశవ్యాప్తంగా కీర్తి అనే ప్రత్యేక టాలెంట్ హంట్ ఈవెంట్ను ఎవరు ప్రారంభించారంటే అనురాగ్ సింగ్ ఠాకూర్. 2024 ఫిబ్రవరి నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే యశస్వి జైస్వాల్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియాపై అద్భుతంగా పరుగులు చేసిన భారత్ ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ గెలుచుకున్నారు. అండ్ ఉమెన్స్లో చూసుకుంటే ఆస్ట్రేలియాకి చెందిన అన్నాబెల్లా సదర్లాండ్కు ఈ అవార్డు అయితే లభించిందండి.
2024 ఫిబ్రవరి నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.